తెలంగాణ ఎబ్సెట్ 2025కి సంబంధించి ఇంటర్నల్ స్లైడింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో, ఈ ఇంటర్నల్ స్లైడింగ్‌కి ఎవరు ఎలిజిబుల్ అండ్ మనం వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టుకోవాలి అని చెప్పి డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. ఒకవేళ మీరు మన ఛానల్ కొత్తగా వస్తే మాత్రం డెఫినిట్‌గా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. సో, ఇది మన తెలంగాణ ఎబ్సెట్ 2025కి సంబంధించిన అఫీషియల్ పోర్టల్. ఈ అఫీషియల్ పోర్టల్ లోపల మనకి ఇక్కడ చూపెడుతుంది. క్యాండిడేట్ కెన్ ఎక్సర్సైజ్ వెబ్ ఆప్షన్స్ ఫర్ ఇంటర్నల్ స్లైడింగ్ అని చెప్పి. అంటే ఇంటర్నల్ స్లైడింగ్‌కి సంబంధించి మనకు వెబ్ ఆప్షన్స్ అయితే ఓపెన్ అయిపోయినాయి. సో, మీరు వెబ్ ఆప్షన్స్ ఇద్దామనుకుంటే మాత్రం డెఫినిట్‌గా ఈ ఫేస్ లోపల మీరు కోర్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు వెబ్ ఆప్షన్స్ ఇచ్చి. ఓకేనా? సో, ఈ వెబ్ ఆప్షన్స్ ఇయ్యడానికి ఎవరెవరు ఎలిజిబుల్ అంటే, ఎవరికైతే ప్రీవియస్‌గా సీటొచ్చి కాలేజ్ లోపల జాయిన్ అయితారో వాళ్ళందరూ గూడా ఎలిజిబుల్ అయితారన్నట్టు. ఓకేనా? సో, ఎవరికైతే ఆల్రెడీ ప్రీవియస్ ఫేసెస్ లోపల సీటొచ్చి కాలేజ్ లోపల రిపోర్ట్ చేస్తారో వాళ్ళందరూ గూడా ఈ ఇంటర్నల్ సెంట్రలైజ్డ్ స్లైడింగ్‌కయితే ఎలిజిబుల్ అయితారన్నట్టు. సో, ఈ ఇంటర్నల్ స్లైడింగ్ లోపల మనకేమైతది గదా అంటే, మనకు నచ్చిన కోర్స్‌కి స్లైడ్ అయితే అవ్వొచ్చన్నట్టు. ఓకేనా? మనకు ఏదైతే కాలేజొచ్చిందో, ఆ కాలేజ్ లోపల వేరే కోర్స్ అయితే చేంజ్ జేసుకోవచ్చు. వేరే బ్రాంచ్‌కయితే మనం వెళ్ళొచ్చన్నట్టు. ఓకేనా? మీకేదైనా ఒక బ్రాంచొచ్చి, ఆ బ్రాంచ్ నచ్చక ఇంకొక బ్రాంచ్‌కెళ్దాం అనుకుంటే మాత్రం, ఇంటర్నల్ స్లైడింగ్‌ని ప్రాపర్‌గా యూజ్ జేసుకుంటే మనమైతే ఎళ్ళొచ్చు. ఒకవేళ అక్కడ వేకెన్సీ ఉంటే నీకు సీటొస్తది. ఓకేనా? సో, ఇక్కడ మనం జూసుకుంటే మనకు ఎవరైతే రిపోర్టింగ్ జేయరో వాళ్ళెవ్వరు గూడా ఎలిజిబుల్ గాదు. ఓకేనా? సో, ఎవరైతే మనకి ప్రీవియస్ ఫేసెస్ లోపల రిపోర్టింగ్ జేయరో వాళ్ళ సీట్ అనేది ఆటోమేటిక్‌గా క్యాన్సెల్ అయితది. అండ్ దే ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దిస్ ఇంటర్నల్ స్లైడింగ్. ఓన్లీ ఎవరు ఎలిజిబుల్ అయితారు గదా అంటే ఈ ఇంటర్నల్ స్లైడింగ్‌కి ప్రీవియస్ ఫేసెస్ లోపల సీటొచ్చి ఎవరైతే కాలేజ్ లోపల సర్టిఫికేట్స్ అన్ని సబ్మిట్ జేస్తారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అయితారు. ఓకేనా? సో, ఇక్కడ మనకేందంటే ఒకసారి నువ్వు ఇంటర్నల్ స్లైడింగ్‌లో స్లైడ్ అయిన తర్వాత సీట్ క్యాన్సలేషన్స్ గానీ, డ్రాప్ ఔట్స్ గానీ పాసిబుల్ గాదన్నట్టు. కాబట్టి నువ్వు ఏం జేస్తావు గదా అంటే, ఒకవేళ నీకు అవసరం ఉన్నప్పుడు మాత్రమే ఈ ఇంటర్నల్ స్లైడింగ్ లోపల పార్టిసిపేట్ జెయి. కొంతమందుంట్రు. లైక్ ఏందంటే, ట్రై చేద్దాం ఏముంది అని జెప్పి వెబ్ ఆప్షన్స్ పెడతారన్నట్టు. సో, ఇష్టం వచ్చినట్టు వెబ్ ఆప్షన్స్ పెట్టడం వల్ల ఎక్కడో ఒక దగ్గర సీటొస్తది. లైక్ ఏదో ఒక కోర్స్ సీటొస్తది. దానివల్ల మనమైతే లైక్ వచ్చిన కోర్స్ కంటే మంచి కోర్సెస్ పెట్టుకోండి. వచ్చిన బ్రాంచ్ కంటే మంచి బ్రాంచెస్ పెట్టుకోండి. అది అంతే తప్ప మనం ఇష్టం వచ్చినట్టు వెబ్ ఆప్షన్‌లు పెట్టుకుంటా అంటే ఏదో ఒక బ్రాంచ్‌లోకి నువ్వు స్లైడ్ అయినావనుకో, తర్వాత 4 సంవత్సరాలు బాధపడాల్సొస్తది. ఒకవేళ ఆ బ్రాంచ్ నచ్చకపోతే డిస్కంటిన్యూ చేయాల్సొస్తది. అండ్ ఈ డిస్కంటిన్యూస్ కూడా మనకు పర్మిట్ చేయరు వాళ్ళు. ఓకేనా? ఇంటర్నల్ స్లైడింగ్ తర్వాత మనం డిస్కంటిన్యూ చేద్దామన్నా కూడా వాళ్ళు డిస్కంటిన్యూ చేయనియ్యరు. కాబట్టి అది మీరు గుర్తుపెట్టుకోర్రి. అండ్ దెన్ మనం చూసుకుంటే, మనకి ఈ సెంట్రలైజ్డ్ ఇంటర్నల్ స్లైడింగ్ అనేది ఈ రోజు నుండి స్టార్ట్ అయిపోయింది. ఓకేనా? సో, మనకి 2 డేస్ మాత్రమే టైమ్ ఉంది. మన వెబ్‌సైట్‌లో కూడా చూసుకోవచ్చు. మనకు ఆల్రెడీ సెంట్రలైజ్డ్ ఇంటర్నల్ స్లైడింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోరి అని చెప్పి కూడా మనకి ఇక్కడ పాపప్ అనేది వస్తుందన్నట్టు. అండ్ మనకి ఈరోజు, రేపు 2 డేస్ ఆఫ్ టైమ్ అయితే ఉంది. 19థ్ అండ్ 18థ్ ఆగస్ట్ అయితే టైమ్ ఉంది. మీ కాలేజ్ లోపల నువ్వు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి. ఓకేనా? మీకు నచ్చిన కోర్స్‌కి స్లైడ్ అవ్వడానికి, వెబ్ ఆప్షన్స్ ఇయడానికి. అండ్ ఎవరికైతే రియంబర్స్‌మెంట్ వస్తదో వాళ్ళందరూ గూడా ఎవరైతే కాలేజ్ లోపల రిపోర్టింగ్ జేసి, ఎవరికైతే రియంబర్స్‌మెంట్ వస్తదో వాళ్ళందరూ గూడా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు ఇంటర్నల్ స్లైడింగ్ లోపల. అండ్ మనకి ఈ ఇంటర్నల్ స్లైడింగ్‌కి సంబంధించిన అలాట్‌మెంట్స్ 22 ఆగస్ట్ ఆర్ అంతకంటే ముందు రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ మనం ఒకసారి ఈ సెంట్రలైజ్డ్ ఇంటర్నల్ స్లైడింగ్ లోపల సీటొస్తే, మనం మన అలాట్‌మెంట్ ఆర్డర్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాల్సుంటది. ఒకవేళ నీకు సీటొచ్చినప్పుడు మాత్రమే. అండ్ దాని తర్వాత మనం ఆన్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ జేసి, మన కాలేజ్ లోపల వేరే బ్రాంచ్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే ఎయాల్సుంటదన్నట్టు. అండ్ ఇంకోటేందంటే మీరు వెబ్ ఆప్షన్స్ ఎవరైతే పెట్టుకుందాం అనుకుంటున్నారో, వెబ్ ఆప్షన్స్ అనేది మంచిగా పెట్టుకోండి. ఓకేనా? ఒకవేళ మీకు నచ్చిన మీ కాలేజ్ లోపల ఇంకొక మంచి బ్రాంచ్‌కి స్లైడ్ అయిదాం అనుకున్నారనుకో, టాప్ బ్రాంచ్‌కి, ఆ బ్రాంచ్ ఒక్కటే పెట్టుకోరి. ఓకేనా? అది గాకుండా నీకు 2 బ్రాంచెస్ ఇంట్రెస్ట్ ఉందనుకో, ఫస్ట్ బాగా ఏ ఏ బ్రాంచ్ ఇంట్రెస్ట్ ఉందో ఆ బ్రాంచ్ పెట్టుకొని, సెకండ్ ఇంకొక బ్రాంచ్‌కయితే వెబ్ ఆప్షన్స్ ఇయ్యండి. ఓకేనా? సో, ఈ ఆపర్చునిటీ ఏదైతే ఉందో దీన్ని మనం ప్రాపర్‌గా యూజ్ చేసుకుంటే ప్రాపర్‌గుంటది. అండ్ మనం ఇష్టం వచ్చినట్టుగా వెబ్ ఆప్షన్స్ ఇచ్చేసినామనుకో, ఏదో బ్రాంచ్‌లోకి స్లైడ్ అయితావు. తర్వాత మనకి క్యాన్సలేషన్స్ కూడా ఉంటాయన్నట్టు. ఓకేనా? సో, డోంట్ డూ దట్ మిస్టేక్స్ అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. ఫాలో ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.